ఎంబీఏ చేసుకో. ఎంబీఏ కూడా మనకి పెద్ద పెద్ద మనకి బిట్స్ పిలాని కానీ లేదంటే క్యాట్ ఆర్ మ్యాట్ ఎగ్జామ్లు రాసుకొని మన పెద్ద పెద్ద కాలేజీల్లో ఐఏఎంలో వాటిల్లో చేస్తే మీకు స్టార్టింగే 1 lakh ఆర్ 1.5 lakh దాకా స్టార్టింగే ఉండిద్ది. అంటే పర్ మంత్ 10-15 lakhs ప్యాకేజ్ దాంట్లో కూడా వస్తాయి. మీకు అంతగా మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉందా, బిజినెస్ అనలిస్ట్ రోల్స్, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రతి టీంలో 2 బిజినెస్ అనలిస్టులు ఉంటారు. వాళ్ళు ఎంబీఏ వాళ్ళే ఉంటారు. మీరు డైరెక్ట్గా ఎంబీఏ చేసుకుంటే మీకు బీఏ రోల్ సాఫ్ట్వేర్ కంపెనీలో వస్తాయి. లేదు నాకు బీఏ రోల్ ఇష్టం లేదు అనుకుంటే మీరు మార్కెటింగ్ హెడ్, మార్కెటింగ్ లీడ్ చేసుకోండి. దానికి కూడా మళ్ళీ టైర్ 1 కాలేజీలో చదివితేనే మీకు ఎక్కువ ప్యాకేజీలు వస్తాయి. మీరు టైర్ 2, టైర్ 3 ఎంబీఏలో కూడా సేమ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఈ ఎనీ డిగ్రీకే సేమ్గా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఏ టైర్ కాలేజీలో చదువుతున్నారనే దాన్ని బట్టి మీకు మీ నెక్స్ట్ అనేది మీ స్టార్టింగ్ కెరియర్ అనేది డిసైడ్ అయ్యిద్ది. అదే ఏ కాలేజీలో చదివినా ఏ జాబు రాలేదంటే మళ్ళీ అందరూ ఒకటే, మళ్ళీ వేట మొదలెట్టాలి. సో దీన్ని బట్టి మీరు ఈ ట్రాప్లో అనేది పడద్దు, మార్కెటింగ్ ట్రాప్లో అనేది మీరు పడద్దు. మార్కెటింగ్ చేసుకోండి, మీకు నచ్చితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అంతేగాని మా ఇంట్లో ఇది అంటారు, మీ నాన్నగారు ఇది అంటారు, మీ సొంతలో ఇది అంటారు, మీ ఏరియాలో ఇది అంటారు, ఎవరేమనరు. 4 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని అంటారు, అబ్బాయి బీటెక్ చేసుకొని మార్కెటింగ్ చేస్తున్నాడు, బీటెక్ చేసుకొని అమ్ముకుంటున్నాడు, తర్వాత మిమ్మల్ని అంటారు. మళ్ళీ అప్పుడు అంటారు, ఇప్పుడు వాళ్ళు అనేవాళ్ళు అంటానే ఉంటారు. అనేవాళ్ళని నువ్వు ఎవరు ఆపలేవు. సో మీకేం కావాలి, మీలో టాలెంట్ ఏంటి, మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, మీ లైఫ్ మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. సో ఇది ఎవరి మనోభావాలు కించపరచట్లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మార్కెటింగ్ కూడా గుడ్డే, అన్నీ కరెక్టే. కానీ మార్కెటింగ్ చేయాలనుకుంటే ఎంబీఏ చేసుకోండి. మీకు ఆప్షన్ ఉంటే ఎంబీఏ చేసుకొని అప్పుడు మార్కెటింగ్లోకి వెళ్ళండి. సో దానివల్ల మీకు ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉండిద్ది. అంతే. పాయింట్ నెంబర్ 12, ఫేక్ ఎక్స్పీరియన్స్ వర్సెస్ రియల్ ప్రాజెక్ట్స్. నేను ఎట్లానే చెప్పాను, వితౌట్ ప్రిపరేషన్ ఆర్ వితౌట్ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళకుండా మనకి ఏమీ రాకుండా మనం ఒక 2 years 3 years వేస్ట్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఏదో నేర్చుకొని ఒక టూల్ నేర్చుకొని అప్పుడు మనం ఎస్ఏపీలో ఏదో ఒక టూల్ నేర్చుకొని మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతానికి చూస్తాం. ప్రజెంట్ ఉన్న సినారియోలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కానీ మీరు దొరికితే మీకు బ్లాక్ మార్క్ వేస్తారు. మీరు వేరే పెద్ద పెద్ద కంపెనీస్కి ఇంటర్వ్యూ కూడా మీరు వెళ్ళలేరు. సో కాబట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండానే మీరు చూసుకోండి. లేదా నేను చెప్పినట్టు మీరు వెల్ టాలెంటెడ్ అయితే మనకి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేవి మీరు డిజైన్ చేసుకుని అది మీ రెజ్యూమేలో మీరు పెట్టుకోండి. సో దానివల్ల కూడా మీకు రెజ్యూమ్ అనేది టాపిక్ అయింది. ఎనీ కంపెనీ మీరు మీ రెజ్యూమ్ పంపిస్తే, మీరు కానీ రియల్ ప్రాజెక్ట్స్ కనుక చేసినట్లయితే, మరి ఫుల్ లెంత్ కాకపోయినా అంటే మీ కాన్సెప్ట్స్ వచ్చు అనేది వాళ్ళకి అర్థమైంది ఎదుటి వాళ్ళకి. సో అప్పుడు మీ రెజ్యూమ్ అనేది టాపిక్ అయింది. సో ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ని అవాయిడ్ చేయండి. బై మిస్టేక్ మీరు ఫేక్ కానీ మీరు వెళ్తే 1 year 2 years వెళ్ళిపోయి ఆ ఫేక్ తీసేసి ఒరిజినల్ ఎక్స్పీరియన్స్తో జాబ్ చేంజ్ అవ్వండి. లేదంటే రిస్క్లో పడిపోతారు అండ్ మీ కెరియర్కే అది ఎండ్ కార్డ్ పడవచ్చు. సో ఈ పాయింట్ని మీరు కొంచెం జాగ్రత్తగా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను అనొచ్చు. ఈ 20 pointsలో ఇంపార్టెంట్ పాయింట్ ఏది అంటే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి మటుకు వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి, బాగా ట్రై చేయండి ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండడానికి. సో బీటెక్ అయిపోయిన తర్వాత 1 year 1.5 year లోపల జాబ్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. సో ఇది ద బెస్ట్ ఉండిద్ది. పాయింట్ నెంబర్ 13, ఇంటర్న్షిప్స్ అనేవి ఫైనలీ స్టూడెంట్స్ కంపల్సరీ అప్లై చేసుకోండి. టైర్ 1 కాలేజీ వాళ్ళు ఆల్రెడీ ఇంటర్న్షిప్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటర్న్షిప్లో బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళే పర్మనెంట్గా తీసేసుకుంటారు. సో ఇది చాలా కంపెనీల్లో జరుగుతూ ఉండిద్ది. సో ఇంటర్న్షిప్ అవకాశాలు కానీ మీకు ఫైనల్ ఇయర్లో కానీ వచ్చినట్లయితే మీరు దాన్ని గ్రాప్ చేసుకొని అక్కడ కంపెనీస్కి మీరు ఆల్రెడీ 3rd year ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుండి వెళ్తారు కాబట్టి మీకు ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ అసలు ఏం జరుగుతుంది అనేది మీకు రియల్గా తెలిసిద్ది. అది కానీ మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీరు అక్కడ పర్మనెంట్ అయిపోవచ్చు. సో ఇంటర్న్షిప్స్ అనేవి మనకు ఆన్లైన్లో లింక్డ్ఇన్లో కానీ లేదంటే మనకి నౌకరీలో కానీ పెడతా ఉంటారు. సో దీన్ని మీరు ఫాలో అవుతా మీరు ఇంటర్న్షిప్స్ అనేవి అప్లై చేసుకోండి. అండ్ జాబ్స్ అనేవి మీరు ఈ విధంగా కూడా జాబ్స్ అనేవి మనం పర్మనెంట్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్ పరంగా కానీ ఏదైనా సరే మన విఎస్ కోడింగ్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ అండ్ విఎస్ కోడింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు వస్తాయి. అండ్ మనకు వెబ్సైట్ కూడా ఉంది. ఈ వెబ్సైట్లో కూడా మనం జాబ్స్ అనేవి పెడతాం జరుగుతుంది. సో దీన్ని ఫాలో అవ్వండి.
అండ్ నెంబర్ 14. సో హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ రెజ్యూమ్. సో ఈ రెజ్యూమే అనేది సింగిల్ పేజ్లో ఉంటే బెస్ట్ పిక్ అయ్యిద్ది. రెజ్యూమే అనేది నేనేదో చేశానని చెప్పి ఒక 5 పేజీలు 6 పేజీలు చేయబాకండి. 1 పేజ్ ఆర్ మ్యాక్సిమం 2 పేజెస్ అంతే. అట్లా కాకుండా నేను వీరుణ్ణి, సూర్యుడిని, ధీరుణ్ణి అన్ని మీ రెజ్యూమ్లో పెడితే మీరు రెజ్యూమ్లో ఏదైతే పెట్టారో ప్రతి ఒక్కటి అడుగుతారు. సో మనకు మనమే గిరిగీసేసి మనకు మనమే ఏదో ఒక డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. రెజ్యూమ్లో చాలా సింపుల్గా, చాలా క్లీన్గా మీకు వచ్చినవి మాత్రమే పెట్టండి. సో ఈ రెజ్యూమే బిల్డర్స్ అనేవి మనకి చాలా ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తాను. రెజ్యూమ్ బిల్డర్లు మనకి ఆన్లైన్లో ఏ ఏ టూల్స్ ఉన్నాయి, ఏ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, మనకి ఫ్రీగా రెజ్యూమ్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో ఆల్రెడీ చేసినట్లయితే 1 పేజ్ ఆర్ మ్యాక్సిమం 2 పేజెస్ అంతే. అంతకంటే రెజ్యూమే అనేది ఉండకూడదు. ఉంది అంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళు అవాయిడ్ చేస్తారు రెజ్యూమే. మనం ఫస్ట్ రెజ్యూమే చూడంగానే అసలు మీకు ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోవాలి. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ వెళ్తారు. అట్లా కాకుండా మీరు లాస్ట్లో మీకు వచ్చిన టాలెంట్లు అన్నీ పెడితే అప్పటిదాకా ఎవరు వాళ్ళకి వచ్చే హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్లో మీ రెజ్యూమే పిక్ అవ్వడం అనేది టఫ్ అయ్యింది. వన్స్ మీరు నేను చెప్పినట్టు కాలేజ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత జాబ్ మీరు ఒక స్కిల్స్ నేర్చుకున్నారు. సపోజ్ నేను అన్నాను మనం మళ్ళీ టైర్ 3 కాలేజ్ నుంచి మనం బయటకు వచ్చినా, లేదంటే మళ్ళీ 1 lakh or 1.5 lakh ఇన్స్టిట్యూట్స్కి పెట్టి అంత పెట్టలేని వాళ్ళు, నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని ఇన్స్టిట్యూట్స్ అనేవి ఓన్లీ మనకి కోర్సులు నేర్పుతాయి, వాళ్ళు ప్లేస్మెంట్స్ ఎవరు. లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్లో ఆ యూడిమి కోర్సెస్లో మనం అంత కాన్సెప్ట్స్ అంతా బాగా వెల్ ప్రిపేర్డ్, ఇంక ఇంటర్వ్యూకి రెడీ అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఈ లింక్డ్ఇన్లో కానీ లేదా జాబ్ రెఫరల్స్, నేను చాలా జాబ్ రెఫరల్ పోస్టింగ్స్ అని మన విఎస్ కోడింగ్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో వీళ్ళకి మీ రెజ్యూమే పంపండి, ఇట్లా నేను ఫ్రెషర్ జాబ్స్ కానీ చాలా పోస్ట్ చేస్తున్నాను, అవి మీరు అప్లై చేసుకోండి. ఈ రెజ్యూమే కానీ మీరు పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకున్నట్టయితే అండ్ ఈ లింక్డ్ఇన్ ఆర్ నౌకరీ ఆర్ రెఫరల్ ద్వారా కూడా మీరు జాబ్ అనేది సంపాదించుకోవచ్చు. సో మీరు అనొచ్చు అదే నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఆ ఇన్స్టిట్యూట్స్కి కూడా మేము అంతంత పే చేయలేము అనుకున్న వాళ్ళు, ఎందుకంటే అక్కడ కూడా ప్లేస్మెంట్స్ వస్తాయి. సో మాకు అంత లేదు అనుకున్న వాళ్ళు, సో ఇట్లా మనం రెఫరల్స్ ద్వారా, లింక్డ్ఇన్ ద్వారా, నౌకరీ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంట్రెస్ట్ మనం క్రాక్ చేయొచ్చు. క్రాక్ చేయడానికి ప్రిపరేషన్ ఈజ్ ద కీ. వితౌట్ ప్రిపరేషన్ ఇంట్రెస్ట్ కలద్దు. ఇది నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను అంటే ఇది మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. చాలామంది చెప్తారు మేము వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేర్చుకుంటాం అన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే అప్పటిదా కంపెనీ ఏం చేసిద్ది? వాళ్ళకి పూజ చేసిద్దా? వాళ్ళ ఊరికనే పే చేయదు కదా కంపెనీ. చాలామంది అన్నారు అంటే నాకు నేర్చుకుందామని నేను అనుకుంటున్నాను, నేను మనసు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీ దగ్గర నేను కంపెనీ ఇన్స్టిట్యూట్ కాదు కదా, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ నడపట్లేదు కదా, మొత్తం కోర్సులో ఏబిసిడి నుంచి నేర్పడానికి, హ్యాష్ ఇంక్లూడ్ నుంచి నేర్పడానికి. సో దీన్ని ఈ పాయింట్ని మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి.